ప్రపంచాన వేల వేల భాషలు, అందు వందల వందల భాషల కనుమరుగైనాయట. ఏదో ఒక నాటికి నా తెలుగు భాష కూడా కనుమరుగవుతుందని కొందరు వ్యక్తపరుస్తున్నారు. వారికేం తెలుసు నా అమ్మ భాష ఔన్నత్యం, అమ్మ ఉగ్గుపాలు అమృతం. నా తెలుగు భాష మహోన్నతం, అలుపెరుగని ఆగిపోని ఈ కడలి తరంగాల ఓలు, మహామహుల కవితా ధారలు, వాగ్గేయకారుల తెలుగు పదాల అమృత ధారలు, జలతరంగాలై జాలువారుతూ వాగులు వంకలు దాడుతూ ప్రకృతిలో మమేకమై కోయిల పిలుపులో పారిజాతాలై పరోషిస్తోన్న నా తెలుగు భాష గొప్పదనం వీరికేం తెలుసు? చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన పలుకులు వీరికి ఎరుకలేదేమో. ఈ కడల తరంగాలు ఆగిన రోజు నా తెలుగు తల్లి గొంతు మోగబోతుంది, అమ్మా అన్న పిలుపు ఆగిపోతుంది. నా తెలుగు భాష ఆచంద్ర తారార్కం, నా తెలుగు భాష ఆచంద్ర తారార్కం, నా తెలుగు భాష ఆచంద్ర తారార్కం. ఈయన తెలుగు మాస్టర్లా ఉన్నారే, మా రాఘవ మాస్టరే వారే. నమస్కారం అండి, నేనండి వెంకటేశ్వరుని. నువ్వా? అవునండి. వెంకటేశ్వర్లు, ఎంత పెద్దవాడివయ్యావు. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడివో తెలుసా? నా చేతిలోని బెత్తం నీ ఒంటి మీద నాట్యం చేసేదంటే నమ్ము. అంతా ఎక్కడున్నారు మన వాళ్ళంతా? అంతా బాగున్నారు కదా? బాగున్నారండి, ఇక్కడే ఉన్నారు, బీచ్కి వచ్చారు. ఫోన్ చేస్తా.
హలో పాండు ఎక్కడున్నావు? ఇక్కడ మన తెలుగు మాస్టర్ వచ్చారు. మాస్టర్ వచ్చారా? ఎక్కడున్నారు? ఇక్కడే పడవ దగ్గర ఉన్నాం. వచ్చాయి. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. సార్ సుధీర్ కూడా చేస్తున్నా. హలో సుధీర్ ఎక్కడున్నా? ఇక్కడ మన తెలుగు మాస్టర్ వచ్చారు. మాస్టర్ గారు వచ్చారా? సరే ఇక్కడే ఉన్నాను, వచ్చేస్తున్నాను. అవును, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నానండి. సంతోషం అయ్యా. నమస్కారం మాస్టర్ అండి. నమస్కారం సార్. మన తెలుగు మాస్టర్. నమస్తే అండి. అంతా బాగున్నారు కదా? అంత బాగున్నామండి. మన వెంకటేశ్వర్లు చెప్పాడు ప్రతి వారం ఇక్కడ అందరం కలిసి ఇక్కడికే వస్తామండి సార్. అని. అందరం కలిసాం, సంతోషం. మేము ప్రతి వారం ఇక్కడికి వస్తాం సార్. ఆహా, అవును సార్. ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తాను. సరే మీరు మాట్లాడుతూ ఉన్నాను. చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. అవును, నువ్వేం చేస్తున్నావు? మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. ఓ సంతోషం అయ్యా. మరి నువ్వు? సార్ నేను బాపట్లలో ఫోటో స్టూడియో పెట్టుకున్నాను సార్. ఈ ఫోటోగ్రఫీతో పాటు నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది సార్. కాస్త టీవీ సీరియల్స్తో పాటు సినిమా రంగంలో కూడా ప్రవేశం ఉందండి. పిల్లలు చిన్న చదువులు చదివించుకున్నాను, చిన్న పనులు చేసుకుంటున్నారు సార్. అక్కడ కూడా నువ్వు ఏది ఇంగ్లీష్లోనా, అందులోనే పాటలు చెప్తున్నావా లేక మన తెలుగులోనేనా? లేదండి, తెలుగునండి. ఓ అర్థమయ్యేటట్టు తెలుగులో చక్కగా నేర్పుతున్నానండి. సినిమాలో కూడా అవకాశాలు వచ్చినాయి సార్. అబ్బో మంచిగా చేస్తున్నాను. మంచిదయ్యా. పిల్లలు చక్కగా చదివించుకోండి, తెలుగులోనే చదివించుకోండి, తమకు ఉద్యోగాలు వస్తాయి. హే రాజు, వెంకటేష్ గారు బాగున్నారా? సార్ నాగరాజు గారు తెలుగు మాస్టర్ గారు కదా? అవును, మన తెలుగు మాస్టర్. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నానండి. ఏం చేస్తున్నా? ఫోటోగ్రఫీ సార్. ఆహా, సంతోషం అమ్మా. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో 200 పైగా అవార్డ్స్ వచ్చినాయి సార్. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకడే బాబు సార్, తెలుగు మీడియంలో చదివించాను సార్. ఆహా, నమస్తే అండి. ఏం చేస్తున్నా అమ్మా? ఎలక్ట్రికల్ ఏఈ అండి. మరి పిల్లలు? 2 అమ్మాయిలండి. ఓహో, మరి వాళ్ళేం చదువుతున్నారు? తెలుగు మీడియము డిగ్రీ అయిపోయిందండి. మీరే స్ఫూర్తి నాకు. ఆహా, సంతోషం అయ్యా. మనందరం మన తెలుగు భాషను ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందేలా మనం ప్రయత్నం చేద్దాం. అందుకు మీ సహకారం, మీ ఆశీర్వాదం మాకు తప్పనిసరిగా ఉండాలి. మన తెలుగు భాషను మనమే కాపాడుకుందాం. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాషకి బానిసలవుతున్నాం. వారికి మన తెలుగు భాష గురించి వివరంగా చెప్పాలి. మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి, మేము చూసుకుంటాం. మేము అప్పుడప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం కదా, ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి మరి తీసుకోవాలని మనం అందరం కలిసి. ఇప్పుడు మీరు ఇక్కడ అనుకోకుండా కలిశారు కాబట్టి మేమంతా కలిసి మీకు ఘనంగా సత్కారం చేయాలండి. దయచేసి మా మాట కాదనకండి. ఈ సత్కారానికి మీరు అంగీకరించండి. మీ శిష్యులుగా ఇది మా చిన్న కోరిక. మా చిన్న కోరిక, దయచేసి కాదనకండి. మనం సహజంగా మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి మాటలే వచ్చేస్తాయి. ఇందాక ఒకసారి చిత్రగ్రహి అన్నావు కదా, దాన్ని ఛాయాగ్రహణం అంటారు. మనమంతా ఇలానే ఉందాం. నువ్వు వెళ్ళిన పని అయిందా? సంతోషం అయ్యా. తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష